మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనకి సంకేతమే ఈనాడు ఈ ప్రభుత్వానికి స్పందన. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఏదైతే అరాచకమే పరమావధిగా పరిపాలన ఈరోజు ప్రజలు ఇంటికి ఎదురు సాగినట్టారంటే అరాచకాలని ప్రజాస్వామ్యం ఎప్పుడూ కూడా ప్రోత్సహించదు అనేటటువంటిది నిన్న తీర్పు ద్వారా జగన్మోహన్ రెడ్డి మన 20వ తారీఖు నాడు 21వ తారీఖు నాడు ప్రమాణం చేశాడు. శాసనసభ సాంప్రదాయాలు కాపాడుతానని శాసనసభ్యుడు మరుసటి రోజే దానికి తిరోధకాలు కనీసం సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి స్పీకర్ ఎన్నిక స్పీకర్ని తీసుకుని తోడ్కొని వెళ్ళి అధికార పక్షం ప్రతిపక్షం అన్ని పక్షాల నాయకులు కూడా తోడ్కొని వెళ్ళి ఆయన్ని కుర్చీ మీద కూర్చోబెట్టాల్సినటువంటి సాంప్రదాయానికి కూడా తిరోధకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఆస్తుల విధ్వంసమే కాదు ప్రజాస్వామ్యాన్ని కూడా విధ్వంసం ఎలా చేస్తాడో చేసి నిరూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నౌకలు చెల్లిపోయినాయి. కానీ ఈరోజు పులివెందులు వెళ్తేనే సొంత నియోజకవర్గానికి వెళ్తేనే అక్కడ కార్యకర్తలు నిలదీస్తూ ఉన్నారు, నాయకులు నిలదీస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకుని ఇప్పుడా మేము గుర్తొచ్చాం మీకు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలు నాయకులే ప్రశ్నిస్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఎంత అదమంగా సాగిందో దీనికి ఒక నిదర్శనం. ఈరోజు మా ప్రధానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపించినటువంటి శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా ఆమదాలవలస నియోజకవర్గ ప్రధానికానికి, శ్రీకాకుళం జిల్లా ప్రధానికానికి, రాష్ట్ర ప్రధానికానికి నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉంటాయో ఈరోజు ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా సరే ఎటువంటి సమస్య అయినా సరే శాసనసభలో ప్రస్తావిస్తాం. తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తాం. ఈరోజు ప్రభుత్వంలో పెద్దలు కానీ శాసనసభ్యులుగా మేము కానీ ప్రభుత్వం తాలూకా బాధ్యతలు ప్రజలిచ్చిన బాధ్యతల్ని మనసా వాచా నెరవేరుస్తాం. ఈరోజు ప్రజలు ఇంతమంది ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని బొమ్ము చేయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి లక్ష్యాల్ని నెరవేర్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. సేవ చేసే నీ మనసే